హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25th సెప్టెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. మీకు ఇలాగే అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి మీకు కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా, వాటికి చాలా యూస్ఫుల్ అవుతాయి. మీరు దీన్ని డైలీ ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ని పర్టికులర్గా ఒక టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఇది మీకు డైలీ నేర్చుకోవడం ద్వారా మీకు ఎగ్జామ్స్లో కానీ లేదా ఎక్కడైనా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు డైలీ నేర్చుకోవడం ద్వారా. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు ఒక మెగా బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారు. ఈ ఆఫర్కి అండ్ ఈ వీడియోలో చెప్పే ప్రతి దానికి కూడా లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. అండ్ వీళ్ళు మెగా బంపర్ ఆఫర్ ప్రకటిస్తున్నారండి. 24 నెలలు ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 4 నెలలు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఒక పర్టికులర్ స్పెషల్ క్లాస్ మ్యారథాన్ సిరీస్ తీసుకొస్తున్నారండి. ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కంప్లీట్ మ్యారథాన్ సిరీస్ బాగా ఉపయోగపడతాయి. ఈ సిరీస్ రేపటి నుండే స్టార్ట్ అవుతుంది 7 AM. అలాగే తెలంగాణ స్పెషల్ సిరీస్ తీసుకొచ్చారండి. ఇది TSPSC ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది కంప్లీట్ రివిజన్ సిరీస్. దీని 3 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ సిరీస్ అయితే ఇస్తున్నారు. ఇది 27th 7 AM స్టార్ట్ కాబోతోంది ఈ నెల. అండ్ గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారండి. ఈ సిరీస్ అనేది ఒక టెస్ట్. ఈ టెస్ట్ 150 నిమిషాలు 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది. ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 10 వరకు ఎవరైనా ర్యాంక్ సంపాదిస్తే వాళ్ళకి స్కాలర్షిప్ టెస్ట్ అంటే ఏదైతే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటుందో దాని మీద పర్సంటేజ్ ఆఫ్ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి పర్సంటేజ్ డిసైడ్ అయ్యి మీకు డిస్కౌంట్ ఇస్తారు. దాని ద్వారా మీకు డబ్బులు తగ్గుతాయి. అదేవిధంగా డైలీ క్లాసెస్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద అమరేంద్ర రాజు గారు క్లాసెస్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ మీరు మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవ్వచ్చండి. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్గా గ్రూప్ 1 గ్రూప్ 2 SI కానిస్టేబుల్కి ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. మీకు ఇంటరాక్టివ్గా నేర్పిస్తారు. అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసే PDFలు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఫ్రీకి ప్లస్కి తేడా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారండి. ఫ్రీ అనేది చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, చాలా లిమిటెడ్. బట్ ప్లస్లో మాత్రం అన్ని అన్లిమిటెడ్, కంప్లీటెడ్ అండ్ PDFలు, డౌట్ క్లియరింగ్ టెస్ట్లు, ప్రాక్టికల్ టెస్ట్లు, డౌట్ క్లియరింగ్ చేస్తారు ఎడ్యుకేటర్ ద్వారా. ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసే సిరీస్ కానీ వీడియోస్ కానీ PDFs కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, 1 month సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి 1400 రూపాయలు. కానీ నేను డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను. ఆ కోడ్ వచ్చేసి EDU Tech 10 అంత క్యాపిటల్న టైప్ చేయాలి. ఈ కోడ్ కానీ మీరు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకునేటప్పుడు వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే మీకు 1260 రూపాయలకే 1 month సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సోనా సోబ్రాన్ ధోతి సారీ పంపిణీ పథకాన్ని ఏ రాష్ట్రం తిరిగి ప్రారంభించింది? ఓకే, ఆన్సర్ చూసుకున్నట్టయితే జార్ఖండ్ అండి. సోనా సోబ్రాన్ ధోతి సారీ అనే పథకాన్ని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ డుమ్కా నుండి, ఆ జార్ఖండ్లో ఉన్న డుమ్కా నుండి ప్రారంభించారనమాట. యాక్చువల్గా ఈ స్కీమ్ జార్ఖండ్లో ఇంతకుముందే ఉండేది. సోనా సోబ్రాన్ ధోతి సారీ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి లుంగీలు కానీ చీరలు కానీ ఇస్తారండి. కేవలం 10 రూపాయలు కట్టి వీటిని మీరు పొందొచ్చు అక్కడ. ఈ స్కీమ్ 2014లో ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు హేమంత్ సోరెన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014లో ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. మళ్ళీ 2015లో రఘుబార్ దాస్ నేతృత్వంలో BJP గవర్నమెంట్ ఫామ్ చేసింది. అప్పుడు ఈ స్కీమ్ని ఆపేశారు. అయితే మళ్ళీ ఈ స్కీమ్ని, ఎందుకంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గారు ఎన్నికైన తర్వాత మళ్ళీ ఈ స్కీమ్ స్టార్ట్ చేశారనమాట. ఈ స్కీమ్ కోసం 500 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించారు. దీనికోసం ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు సంవత్సరానికి 2 సార్లు కేవలం 10 రూపాయలు చెల్లించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధోతి, లుంగి అలాగే చీర పొందొచ్చు. ఓకే, చాలామంది అడగొచ్చు, అన్న మీరు అదర్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు ఏంటి, ఇది మనకేమైనా ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు అందరూ అనుకుంటారు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో ఓన్లీ మన స్టేట్వే ఇస్తారని అనుకోవడం భ్రమ. కరెంట్ అఫైర్స్ అనేవి ఓన్లీ మన రాష్ట్రానివి ఎవరు, ప్రపంచము, జాతీయము, అదేవిధంగా స్టేట్స్ వీటిని పరిగణలోకి తీసుకొని ఇస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ కూడా. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేది ఓన్లీ మన స్టేట్ డిపెండ్ అవుతుందని ఎప్పుడు కూడా మీరు ఫీల్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్, 2022-2027 ఈ మధ్య కాలానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, ఈ సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఏ దేశం ఎన్నికైంది? ఇక్కడ యాక్చువల్గా ఏ దేశం అని ఇవ్వలేదు, ఏ దేశం ఎన్నికైంది ఎక్స్టర్నల్ ఆడిటర్గా? ఆన్సర్ చూసుకున్నట్టయితే మన ఇండియా అండి. 2022-27 ఈ మధ్య సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఏదైతే అణుశక్తి ఉందో ఈ యొక్క అణుశక్తి సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా మన ఇండియా ఎన్నికైనట్లుగా ఆస్ట్రియాలోని భారత రాయబార కార్యాలయం తెలియజేసింది.
IAE అనురంగంలో సహకారం కోసం ప్రపంచ కేంద్ర అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాలని ప్రపంచానికి అందజేస్తూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎక్స్టర్నల్ ఆడిటర్గా, అంటే బయట జరిగే ఏవైతే అఫైర్స్ ఉంటాయో వాటిని హ్యాండిల్ చేసే అవకాశాన్ని మన ఇండియాకి ఇచ్చింది ఈ సంవత్సరం 2022 నుండి 2027 వరకు. అయితే మన భారతదేశం తరపున మన భారత కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్ అయిన జీసు ముర్ము గారు ఈ బాధ్యతలు తీసుకుంటారు. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అతని అభ్యర్థత్వానికి IAEA సాధారణ సమావేశంలో మెజారిటీ మద్దతు మన ఇండియాకి రావడంతో మన ఇండియాకి పదవి అయితే ఇచ్చారండి. అయితే ఈ పదవి తీసుకోబోతున్న జీసీ ముర్ము గత సంవత్సరం ఆగస్టు 8న మన ఇండియాకి ఇండియన్ కంట్రోలర్ అండ్ ఎడిటర్ జనరల్గా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఆయన కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కు ఫస్ట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. తర్వాత థర్డ్ అండి, పాకిస్తాన్ ఫుట్బాల్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే మైకెల్ ఓవెన్. యాక్చువల్గా ఇది పాకిస్తాన్ ఫుట్బాల్ లీగు. దీనికి బయట దేశానికి చెందిన, అంటే ఇంగ్లాండ్కి చెందిన ఇంగ్లాండ్ మాజీ స్టార్ ప్లేయర్ అయిన ఫుట్బాల్ ప్లేయర్ అయిన మైకెల్ ఓవెన్ని పాకిస్తాన్ ఫుట్బాల్ లీగ్కు అంబాసిడర్గా నియమించడానికి 3 సంవత్సరాల పాటు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మైకెల్ ఓవెన్ ఇంగ్లాండ్తో పాటు మాంచెస్టర్ యునైటెడ్, రియల్ మాడ్రిడ్, లివర్పూల్ అండ్ న్యూ కాలేజికల్ యునైటెడ్లకు టాప్ లీగ్లలో ఆయన ఆడాడు. 2001లో బాలన్ డిఓర్ కూడా గెలుచుకున్నాడు. అయితే గత 4 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఫుట్బాల్ అనేది సంక్షోభంలో ఉందన్నమాట. దాన్ని కొంచెం పుషప్ చేయడం కోసం పాకిస్తాన్ ఫుట్బాల్ ఫెడరేషను కొత్తగా ఒక లీగ్ని స్టార్ట్ చేయబోతోంది. ఆ లీగ్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకుంది. తర్వాత 4th వన్, ఆంధ్రప్రదేశ్ ఒడిశా ప్రభావిత తుఫాన్ గులాబ్ పేరును ఏ దేశం ప్రతిపాదించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అండి. ఓకే, చూడండి, మనకి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ అలర్ట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక తుఫాన్ రాబోతోంది అనమాట. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాన్కు గులాబ్ అని పేరు పెట్టారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఈ గులాబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే గులాబ్ తుఫాన్ కారణంగా బెంగాల్లోని, అంటే పశ్చిమ బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. తుఫాన్ ఎదుర్కోవడం కోసం కోల్కతా పోలీసులు యూనిఫైడ్ కమాండ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాన్కు పాకిస్తాన్ ప్రతిపాదించిన సైక్లోన్ గులాబ్ అని పేరు పెట్టారు. యాక్చువల్గా వేరే దేశాలు దీనికి పేర్లు సూచిస్తూ ఉంటాయి, ఆ పేర్లను పెట్టుకుంటారనమాట కామన్గా. ఓకే, తర్వాత 5th వన్, ప్రముఖ వ్యక్తి కమలా భాసిన్ కన్నుమూశారు. ఆమె దేనిలో ప్రసిద్ధి? ఆన్సర్ చూసినట్టయితే ఆమె ఒక ఉద్యమకారిణి. మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన ప్రముఖ ఉద్యమకారిణి, అలాగే రచయిత్ర, కవయిత్రి కమలా భాసిన్ 75 సంవత్సరాల ఏజ్లో చనిపోయారండి హార్ట్ ఇష్యూ వల్ల. 1970 నుండి మన ఇండియాలో అలాగే ఇతర దక్షిణాసియా దేశాల్లో మహిళా ఉద్యమంలో భాసిన్ ప్రముఖ వ్యక్తి. అలాగే 2002లో ఆమె గ్రామీణ మరియు గిరిజన వర్గాల నుండి వెనుకబడిన మహిళలను ప్రోత్సహించడం కోసం స్త్రీవాద నెట్వర్క్ అయిన సంగతును స్థాపించారు ఆమె. దీని ద్వారా నాటకాలు, ప్రదర్శనలు చేసి అండ్ గిరిజనులు, వెనకబడిన మహిళలను ప్రోత్సహించి వాళ్ళ యొక్క అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేస్తుంది ఆమె. భాసిన్ లింగ సిద్ధాంతం అలాగే స్త్రీవాదంపై అనేక పుస్తకాలను రాశారు. వీటిల్లో చాలా వరకు 30కి పైగా భాషల్లో అనువదించబడ్డాయి ఆమె రాసిన పుస్తకాలు. తర్వాత 6th వన్, భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు నూతన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే PS సంతోష్. ఓకే, చూడండి, భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు తెలంగాణకు చెందిన PS సంతోష్ కోచ్గా ఎంపికయ్యారండి. ఈ సంవత్సరం నవంబర్లో జరిగే ఫిబా ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో టోర్నీలో బరిలోకి దిగే భారత జట్టుకు సంతోష్ కోచ్గా వ్యవహరిస్తారు. ఇందుకోసం బెంగళూరులో ఒక ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ నేషనల్ మెన్స్ సీనియర్ టీంకు రాష్ట్రం నుంచి కోచ్గా ఎంపికవడం ఇదే ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం నుండి. బాస్కెట్బాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సంతోష్ పటియాలా జాతీయ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫిబా లెవెల్ 2 కోచ్గా క్వాలిఫికేషన్ సాధించాడు ఆయన. ప్రపంచ బాస్కెట్బాల్ సమైక్య గుర్తింపు పొందారు ఆయన. అలాగే NBA, NCAA, యూరోప్ ప్రో లీగుల్లో కూడా ఆయన పనిచేశారు. అండ్ జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో ఆర్మీ, ఆంధ్రప్రదేశ్ జట్లకు ప్రాతినిధ్యం వహించారు సంతోష్. తెలంగాణ జట్టుకు కోచ్గా కూడా పనిచేశారు. తర్వాత 7th వన్ అండి, 2021-22 సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే దేబబ్రత్ ముఖర్జీ.
ఓకే. 2021 2022 ఈ సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా దేబబ్రత్ ముఖర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. అంటే అతనితో ఇంకెవరు పోటీ లేరు. ప్రస్తుతం ఆయన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్కు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనరల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సేల్స్ ఆపరేషన్స్, బిజినెస్ స్ట్రాటజీ, ఇన్నోవేషన్స్ ఇలా చాలా విభాగాల్లో ఆయనకి 27 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఏబీసీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఉందో ఈ యొక్క కౌన్సిల్ పబ్లిషర్స్ సభ్యులైన ప్రతాప్జీ పవార్ ఏబీసీ డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అడ్వర్టైజర్స్ రిప్రజెంటేటివ్స్గా ఐటీసీ సంస్థ తరపున కరుణేష్ బజాజ్, టీవీఎస్ మోటార్ కంపెనీ తరపున అనిరుద్ధన్ హాల్దార్, మారుతి సుజుకి ఇండియా తరపున శశాంక్ శ్రీవాస్తో ఎన్నికయ్యారు. అయితే ఈ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక లాభపక్షం లేని ఒక సర్క్యులేషన్ ఆడిటింగ్ సంస్థ. ఇది మన ఇండియాలోని వార్తాపత్రికలు అలాగే మ్యాగజైన్లతో సహా ప్రధాన ప్రచురణల సర్క్యులేషన్లు ధృవీకరిస్తుంది, అలాగే ఆడిట్ కూడా చేస్తుంది. ఏబీసీ అనేది 1948లో ప్రారంభమై స్వచ్ఛంద సంస్థ. ఇది మన ఇండియాలోనే వివిధ ప్రాంతాల్లో పనిచేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి 8th one, భారతీయ సైన్యం ఏ ప్రాంతంలో బిజోయ్ సాంస్కృతిక మహోత్సవం నిర్వహించనుంది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కోల్కతా. 16 డిసెంబర్ 2021 బంగ్లాదేశ్ విముక్తికి 50 సంవత్సరాలు అవుతుందన్నమాట. విముక్తి పొంది బంగ్లాదేశ్. 1972 ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ విన్ అయింది. ఆ టైంలో భారతదేశం అలాగే బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలను ప్రదర్శించే లక్ష్యంతో బిజోయ్ సాంస్కృతిక మహోత్సవం అనే ఒక కొత్త సాంస్కృతిక కార్యక్రమాన్ని అంటే కల్చరల్ ప్రోగ్రామ్ను 2021 సెప్టెంబర్ 29వ తారీఖు నుండి కోల్కతాలో ఇండియన్ ఆర్మీ ఆఫ్ ఈస్టర్న్ కమాండ్ ద్వారా దీన్ని నిర్వహించబోతున్నారు. బిజోయ్ సాంస్కృతిక మహోత్సవం యొక్క ఉద్దేశం ఏంటి అంటే 1971లో ఏదైతే విముక్తి యుద్ధం ఉందో దానికి సంబంధించిన రిలేటెడ్ ఫొటోసు, ఆల్బమ్స్, అక్కడ జరిగిన కొన్ని పరిణామాలను గుర్తు చేసుకోవడమే దీని యొక్క ఉద్దేశం. తర్వాత 9 ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం. ఔషధ నిపుణులు అని కూడా చెప్పొచ్చు తెలుగులో. ఫార్మసిస్ట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 25వ తారీఖున. ఓకే, చూడండి, ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 25th సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్, దీన్ని FIP అంటారు, ఈరోజు జరుపుకోవాలని ప్రకటించింది. 2009లో ఇస్తాంబుల్లోని ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ కౌన్సిల్ ఈ దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. అయితే 2021 ఈ వరల్డ్ ఫార్మసిస్ట్ డే థీమ్ ఏంటి అంటే పామ్సీ ఆల్వేస్ ట్రస్టెడ్ ఫర్ యువర్ హెల్త్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 10 అంత్యోదయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 25. చూడండి, అంత్యోదయ దివాస్ ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 25న సెలబ్రేట్ చేసుకుంటారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దివంగత అంటే చనిపోయిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఈ రోజును జాతీయ దినోత్సవంగా ప్రకటించారనమాట, అంత్యోదయ దివాస్గా. బీజేపీ ఆవిర్భవించిన భారతీయ జనసంఘ కీలక నాయకుల్లో ఒకరైన ఆయన ఎవరు? పండిట్ దీన్ దయాళ్ గారు, ఒక ప్రముఖ రాజకీయవేత్త. అంత్యోదయ అంటే అత్యంత పేదవారిని ఉద్ధరించడం అని అర్థం. అందువల్ల సమాజంలో చివరి వ్యక్తిని చేరుకోవాలనే లక్ష్యంతో ఈ రోజున జరుపుకుంటారనమాట. అంటే పేదవారిలో చివరి వ్యక్తిని చేరుకొని పేదవారి అంటే పూర్ సిచ్యువేషన్ నుండి బెస్ట్ సిచ్యువేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ డేని టార్గెట్గా పెట్టారు. ఈ సంవత్సరం అంత్యోదయ దివాస్ యొక్క 105వ జయంతిని సూచిస్తుంది. అంటే అంత్యోదయ అంటే యాక్చువల్గా దివంగత నేత పండిట్ దీన్ దయాళ్ యొక్క 105వ జయంతి అనమాట ఈ సంవత్సరం అంత్యోదయ దివాస్. తర్వాత 11 ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహించడానికి విద్యా సంస్థల పేటెంట్ ఫీజును ఎంత శాతం తగ్గించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే 80%. విద్యా సంస్థలకు పేటెంట్ దాఖలు సింపుల్గా చెప్తాను చూడండి. కేంద్ర ప్రభుత్వము పేటెంట్ రూల్స్ 2021 అని రిలీజ్ చేసిందండి. దీని ఉద్దేశం ఏంటి అంటే విద్యా సంస్థలు ఐఐటి ఢిల్లీ, ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఇలా లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇలా ఏవైతే పెద్ద పెద్ద విద్యా సంస్థలు ఉంటాయో సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ ప్రైవేట్, ఈ సంస్థల ద్వారా ఎవరైనా విద్యార్థి, ఒక స్టూడెంట్ లేదా ఒక టీము ఏదైనా ఒక కొత్త ఆవిష్కరణ చేసి ఆ ఆవిష్కరణకి పేటెంట్ పొందాలంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యేది అనమాట. పేటెంట్ పొందడానికి మన ఇండియాలో ఫీజు ఎక్కువగా ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఆ ఫీజును 80% వరకు కూడా తగ్గించింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎవరైనా కొత్త ఇన్నోవేషన్ చేయగానే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1,00,000 రూపాయలు పేటెంట్ ఫీజు అనుకోండి,
ఇప్పుడు ఎవరైనా కొత్త ఇన్నోవేషన్ చేసి అంతా కష్టపడి పెట్టుబడి పెట్టి ఆ డబ్బులతో వాళ్ళు మళ్ళీ ఇంకొంత డబ్బులు పెట్టి పేటెంట్ పొందాలంటే కష్టం కదా ఒక వ్యక్తి మీద అయితే. కాబట్టి ఇలా ఈ పేటెంట్ ఫీజుని తగ్గించడం ద్వారా ఎవరైనా ఒక కొత్త ఆవిష్కరణ చేస్తే వాళ్ళు దాని మీద రైట్స్ తీసుకోవడమే ఈ పేటెంట్. ఆ పేటెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 యాక్చువల్ ప్రైస్, ఇప్పుడు 80% తగ్గించారు కాబట్టి కేవలం 20% పే చేయాలి. అంటే లక్షలో ₹20,000 మాత్రమే ఉంటే చాలు ఇప్పుడు పేటెంట్ పొందడానికి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఓకే, సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజులో 80% తగ్గించారు. సో మంచి నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే యాక్చువల్గా 2003లో ఉండే రూల్స్ని ఇప్పటివరకు పాటిస్తున్నారు. ఇప్పుడు ఆ రూల్స్ని మార్చి 2021 రూల్స్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఎవరైనా కొత్త ఆవిష్కరణ చేయాలనుకుంటే వాళ్ళకి ఎక్కువ ప్రోత్సాహం వస్తుందన్నమాట. ఎస్, పేటెంట్ ఫీజు చాలా తక్కువ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, మనం పేటెంట్ పొందొచ్చు అని తెలుసుకోవచ్చు. దాని ద్వారా మన ఇండియాలో టెక్నాలజీ అనేది అభివృద్ధి అవుతుందన్నమాట ఇతర దేశాలతో పోల్చుకుంటే. ఎందుకంటే మన ఇండియాలో ఎవరైనా ఒక కొత్త ఆవిష్కరణ చేసి దాని మీద పేటెంట్ పొందే లోపే సేమ్ అలాంటి రిలేటెడ్ ఆవిష్కరణ చేసి వేరే దేశాలు పేటెంట్ పొందుతున్నాయి. అలా వేరే దేశాలు పేటెంట్ పొందితే మన దేశం పేటెంట్ ఆ యొక్క పర్టికులర్ పర్సన్ అంటే ఉన్న దాని మీద మళ్ళీ పేటెంట్ ఎవరు అది. నెక్స్ట్ 12 అండి. ఆర్కిటిక్ అన్వేషకుడు మాథ్యూ హెన్సన్ పేరు మీద ఇటీవల చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఒక బిలానికి ఏ సంస్థ పేరు పెట్టింది? ఆన్సర్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఓకే, తెలుగులో అంతర్జాతీయ ఖగోళ సంఘము లేదా యూనియన్. అయితే 1909లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన నల్లజాతీయుడైన ఆర్కిటిక్ అన్వేషకుడు మాథ్యూస్ హెన్సన్ పేరు మీద ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ చంద్రుని దక్షిణ ధ్రువం మీద ఒక బిలానికి ఆయన పేరు పెట్టిందనమాట. హెన్సన్ క్రాటర్ చంద్రుని దక్షిణ ధ్రువంపైకి గెర్లాచే మరియు స్వర్డ్రప్ బిలం మధ్య ఉంది. అయితే నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం దాని చంద్రుని అన్వేషకులను దింపాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రుని పైన అదే ప్రాంతానికి ఆ పేరు పెట్టారు. మేరీల్యాండ్లో 1866లో జన్మించిన హెన్సన్ అనుభవజ్ఞుడైన అంటే అన్వేషకుడు అనమాట, డిస్కవర్డ్ పర్సన్, అలాగే మంచి స్కిల్డ్ వడ్రంగి. తర్వాత 13 ఇటీవల ఎవరి కొత్త పుస్తకం 100 Days టైలర్ విడుదలైంది. యాక్చువల్గా 100 Days పుస్తకం రచయిత ఎవరైనా కూడా అడగవచ్చు. ట్రైలర్ విడుదలైందంటే రీసెంట్గా వచ్చిన అంశాన్ని బట్టి ఈ క్వశ్చన్ తయారు చేసాం. బట్ ఫ్యూచర్లో మనకి 400 Days పుస్తక రచయిత ఎవరైనా అడగవచ్చు. ఆన్సర్ చూసుకున్నట్టయితే చేతన్ భగత్. బెస్ట్ సెల్లింగ్ రచయిత అంటే అతను రాసిన పుస్తకాలన్నీ కూడా పూర్తిగా అమ్ముడైపోతాయి, బాగా పాపులర్ అయిన రచయిత చేతన్ భగత్. తన కొత్త పుస్తకమైన 400 Days అనే ఒక పుస్తకానికి సంబంధించిన లేటెస్ట్ ట్రైలర్ని రిలీజ్ చేశాడు. వెస్ట్లాండ్ ప్రచురించిన ఈ పుస్తకం గర్ల్ ఇన్ రూమ్ 105 అలాగే 1 ఆరెంజ్డ్ మర్డర్ తర్వాత క్యాసో సౌరభ్ సిరీస్ నుండి వచ్చిన 3వ కథ ఇది. అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. నెక్స్ట్ 14th అండి. దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం బరోడా జట్టు నూతన హెడ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? బరోడా జట్టు అనేది మన ఇండియాలో ఒక జట్టు అనమాట, దేశీయ జట్టు అంటారు వీటిని. ఇలాంటి కొన్ని జట్ల పేర్లు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆన్సర్ చూసినట్టయితే డేవ్ వాట్మోర్. రాబోయే దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం అంటే మన దేశంలో ఉండే వివిధ ప్రాంతాల జట్లే కలిసి ఒక సీజన్ ఏర్పాటు చేసుకుంటే అందులో బరోడా టీం కూడా ఒకటి. బరోడా టీంకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ విఖ్యాత కోచ్ దేవ్ వాట్మోర్ను హెడ్ కోచ్గా నియమించుకున్నారు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ సంఘం ధృవీకరించింది. 67 సంవత్సరాల వాట్మోర్ 1996 వన్డే ప్రపంచ కప్ సాధించిన శ్రీలంక జట్టుకు కోచ్గా కూడా పనిచేశాడు. అండ్ అంతేకాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, సింగపూర్, నేపాలీ జాతీయ జట్లకు, భారత్లో కేరళ రంజీ జట్టుకు, ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆయన కోచ్గా పనిచేశారు. అయితే మన ఇండియాలో ఉన్న కొన్ని స్థానిక ట్రోఫీలు ఏంటో చెప్తాను చూడండి. అంటే ఏ పేర్లతో మన దేశీయ జట్టులు ట్రోఫీలు ఏర్పాటు చేసుకుంటాయి అంటే రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, దేవదర్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఎన్కేపీ సాల్వే ట్రోఫీ, కల్నర్ సీకే నాయుడు ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీ, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్, T20 ప్రపంచ కప్, ఛాంపియన్ లీగ్ T20 అంటే ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్. అలాగే మన దేశంలో కూడా టోర్నమెంట్లు ఇవి, మన దేశంలో టోర్నమెంట్లు అలాగే అంతర్జాతీయ టోర్నమెంట్లు ఇవన్నీ కూడా. ఓకే, ఆసియా కప్పు, యూసెస్ కోచ్ బిహార్ ట్రోఫీ అండ్ మెయినుద్దౌలా కప్పు, విజయ్ మర్చెంట్ ట్రోఫీ, విజ్ ట్రోఫీ, శీష్ మహల్ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, ఇలా చాలా ట్రోఫీలు ఉన్నాయి. ఓకే, ఇందులో మెయిన్గా మనం రంజీ ట్రోఫీ, ఇలా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే కొన్ని విజయ్ హజారే ట్రోఫీ, ఇలాంటి ట్రోఫీలు, సీకే నాయుడు ట్రోఫీ, ఇలాంటివన్నీ కూడా మన దేశంలో అంటే మన దేశీయ ట్రోఫీలు అన్నమాట ఇవి. ఓకే,
నెక్స్ట్ 15 అండి, దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలకు స్టార్టప్లు వృద్ధి చెందడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ చూసుకున్నట్టయితే అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ అండి. దేశీయంగా సాంకేతికతను అంటే టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను అలాగే స్టార్టప్ కంపెనీలను డెవలప్ చేయడం కోసం వాటికి ఊతం ఇవ్వడం కోసం కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ కింద పనిచేసే స్టార్టప్ హబ్తో అమెజాన్ ఇంటర్నెట్ సర్వీస్ అయితే జత కట్టింది, అంటే భాగస్వామ్యం కుదుర్చుకుంది లేదా ఒప్పందం కుదుర్చుకుంది. కొత్త టెక్నాలజీ సామర్థ్యాలు ఉన్న స్టార్టప్లను గుర్తించి సమాజానికి ఉపయోగపడే సొల్యూషన్స్ రూపొందించడంలో సహాయపడుతుందన్నమాట ఈ యొక్క అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్ అనేది. దీని కింద స్టార్టప్లకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ సేవలు అండ్ అంతేకాకుండా నిపుణులు సలహాలు సాంకేతిక శిక్షణ అనేవి ఇస్తారనమాట ఆ స్టార్టప్ కంపెనీలకి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం క్విక్ రివ్యూ చూద్దాం. సోనా సోబ్రాన్ ధోతి సారీ పంపిణీ పథకాన్ని ఏ రాష్ట్రం తిరిగి ప్రారంభించిందంటే జార్ఖండ్. 2022-27 కాలానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఏ దేశం ఎన్నికైందంటే భారతదేశం. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే పాకిస్తాన్ ఫుట్బాల్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారంటే మైకిల్ ఓవెన్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా ప్రభావిత తుఫాన్ గులాబ్ పేరుని ఏ దేశం ప్రతిపాదించిందంటే పాకిస్తాన్. ప్రముఖ వ్యక్తి కమలా బాసిన్ కనుమూశారు, ఆమె దేనిలో ప్రసిద్ధి అంటే ఉద్యమకారిణి. అండ్ భారత పురుషుల బాస్కెట్బాల్ జట్టుకు నూతన కోచ్గా ఎవరు నియమితులయ్యారంటే పిఎస్ సంతోష్. అండ్ తర్వాత క్వశ్చన్ చూసుకుంటే 2021-22 సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే దేబవ్రత్ ముఖర్జీ. అండ్ భారతీయ సైన్యం ఏ ప్రాంతంలో బిజోయ్ సాంస్కృతిక మహోత్సవం నిర్వహించనుందంటే కోల్కతా. అండ్ ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 25. అంత్యోదయ దివాస్ మన ఇండియాలో ఎప్పుడు జరుపుకుంటారంటే సెప్టెంబర్ 25. అండ్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పరిశోధన ప్రోత్సహించడానికి విద్యా సంస్థల పేటెంట్ ఫీజుని ఎంత శాతం తగ్గించిందంటే 80%. అండ్ ఆర్కిటిక్ అన్వేషకుడు మాథ్యూ హెన్సెస్ పేరు మీద ఇటీవల చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద ఒక బిలానికి ఏ సంస్థ పేరు పెట్టిందంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. అండ్ ఇటీవల ఎవరి కొత్త పుస్తకం 100 Days సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది అంటే చేతన్ భగత్. అండ్ దేశవాళీ క్రికెట్ సీజన్ కోసం బరోడా జట్టు నూతన హెడ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారంటే దేవ్ వాట్మోర్. అలాగే పుదుచ్చేరి జట్టు ఉంటాయి, ముంబై జట్టు ఉంటుంది, ఇలా చాలా జట్లు ప్రాంతీయ జట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలకు స్టార్టప్లు వృద్ధి చెందడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందంటే అమెజాన్ ఇంటర్నెట్ సర్వీసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.